ది మనీ మైండ్ సెట్. ఈ మాట మనం చాలాసార్లు వినే ఉంటాం. అంటే డబ్బు పట్ల మన ఆలోచనా విధానం ఎలా ఉంది అనేది. ఈరోజు మనం దీని గురించే కొంచెం లోపుగా మాట్లాడుకోబోతున్నాం. అసలు డబ్బు కొంతమందిని మాత్రమే ఎందుకు వెతుక్కుంటూ వస్తోంది, దాని వెనుకున్న రహస్యం ఏంటో తెలుసుకుందాం. మనందరికీ ఈ ప్రశ్న ఎప్పుడో ఒకప్పుడు వచ్చి ఉంటుంది కదా. కొంతమందిని చూస్తుంటే వాళ్ల దగ్గరికి డబ్బు చాలా ఈజీగా, సహజంగా వచ్చేస్తున్నట్టు అనిపిస్తోంది. వాళ్ళు ఏది పట్టుకున్నా బంగారమైపోతుంది. ఇంతకీ దీని వెనకున్న మ్యాజిక్ ఏంటి? చాలామంది ఏమనుకుంటారంటే అదంతా కేవలం అదృష్టం, లక్ అని కొట్టిపారేస్తారు. కానీ నిజానికి ఇది అదృష్టం కాదు, కొన్ని ప్రత్యేకమైన, స్పష్టమైన లక్షణాల ఫలితం. మరి గుడ్ న్యూస్ ఏంటంటే ఈ లక్షణాలను ఎవరైనా సరే ప్రాక్టీస్ చేసి అలవర్చుకోవచ్చు. సరే, మరి డబ్బును ఒక అయస్కాంతంలా ఆకర్షించే ఆ లక్షణాలేంటి? ముఖ్యంగా 3 లక్షణాలున్నాయన్నమాట. ఇవి తెలిస్తే డబ్బు కేవలం అదృష్టం వల్లే వస్తుందనే అపోహ మన మైండ్లోంచి పూర్తిగా పోతుంది. ఆ 3 కీలకమైన లక్షణాలు ఇవే. మొట్టమొదటిది, డబ్బు మీద ఒక పాజిటివ్ నమ్మకం కలిగి ఉండటం. రెండోది, ఊరికే ఆలోచనలతోనే ఆగిపోకుండా వెంటనే యాక్షన్లోకి దిగటం. ఇక మూడోది చాలా ఇంపార్టెంట్, అవసరమైనప్పుడు రిస్క్ తీసుకోవడానికి, అలాగే తప్పుల నుంచి నేర్చుకోవడానికి ఎప్పుడూ కంఫర్టబుల్గా ఉండటం. ఈ లక్షణాలు వినడానికి చాలా సింపుల్గా ఉన్నాయి కదా, కానీ రియల్ లైఫ్లో ఇవి ఎలా పనిచేస్తాయి? దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే మనం 2 పూర్తిగా భిన్నమైన మైండ్ సెట్లను పక్కపక్కన పెట్టి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇద్దరూ ఒకే సమస్యను ఫేస్ చేస్తున్నారు. కానీ వాళ్ళిద్దరి స్పందనలో ఎంత తేడా ఉందో! ఒకరేమో ఆ సమస్యను చూసి దాని గురించి కంప్లైంట్ చేస్తూ కూర్చుంటే, ఇంకొకరు అదే సమస్యలో ఒక బిజినెస్ ఐడియాను చూస్తున్నారు. చూశారా, ఆలోచించే విధానంలోనే ఉంది అసలైన తేడా అంతా. సరిగ్గా ఈ మైండ్ సెట్టే సమస్యల్ని చూసి భయపడకుండా వాటిని అవకాశాలుగా మార్చుకునే ఈ ఆలోచనా విధానమే అసలైన గేమ్ చేంజర్. ఇదే మనకు తెలియకుండానే సరైన అవకాశాల్ని, మంచి పార్ట్నర్షిప్స్ని, ఫైనాన్షియల్ గ్రోత్ని మన వైపుకు లాక్కొస్తుంది. ఇప్పుడు మనం యూనివర్సల్ ఎనర్జీ అనే పదం దగ్గరకొద్దాం. ఎనర్జీ అనగానే చాలామందికి ఇదేదో ఆధ్యాత్మికమైన శక్తి, మ్యాజిక్ లాంటిది అనిపిస్తుంది. కానీ ఈ సందర్భంలో దాని అర్థం పూర్తిగా వేరు. ఈ కొటేషన్ చూడండి, ఇది విషయాన్ని చాలా క్లియర్గా చెప్తుంది. ఇక్కడ ఎనర్జీ అంటే మరేదో కాదు, మన యాటిట్యూడ్, మన బిహేవియర్, మనం తీసుకునే డెసిజన్స్. ఇది మ్యాజిక్ అస్సలు కాదు, ఇది పూర్తిగా మన చేతుల్లో ఉన్న యాక్షన్. సో సింపుల్గా చెప్పాలంటే ఈ యూనివర్సల్ ఎనర్జీ కోడ్ అంటే ఏంటో తెలుసా? డబ్బు పట్ల మన ఆలోచనలు, మన వైఖరి, వాటికి తగ్గట్టుగా మనం తీసుకునే చర్యలు, ఈ రెండింటి కలయికే మన ఆర్థిక ఫలితాలను, మనకొచ్చే అవకాశాలను నేరుగా ప్రభావితం చేస్తుంది. ఓకే, మనము ఇప్పటివరకు మాట్లాడుకున్న విషయాలన్నింటి సారాంశమేంటో ఒకసారి చూద్దాం. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఇది డబ్బు గురించి మనం ఆలోచించే విధానాన్ని పూర్తిగా మార్చేయగలదు. మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటుంది. డబ్బు అనేది ఒక సమస్య కాదు, అలాగే జీవితానికి అదే అంతిమ లక్ష్యం అస్సలు కాదు. అది కేవలం ఒక టూల్, ఒక సాధనం అంతే. మన లక్ష్యాలను చేరుకోవడానికి, సమస్యలను పరిష్కరించడానికి, ఇంకా మంచి అవకాశాలను సృష్టించుకోవడానికి ఉపయోగపడే ఒక పవర్ఫుల్ టూల్. కాబట్టి ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కాస్త గమనిస్తే మనం రోజూ చూసే ఎన్నో సమస్యలు నిజానికి మారువేషంలో ఉన్న అవకాశాలు కావచ్చు. ఒక్కసారి ఆ ఉద్యమదారుడి కోణంలో ఆలోచించి చూడండి, మనకు ఎన్ని కొత్త దారులు కనిపిస్తాయో.